వాళ్ళు శివని చూసి చాలా పేదవాడని, ఏమంత మంచి లైఫ్ లీడ్ చేయట్లేదని, అందుకే ఇన్ని సంవత్సరాల తర్వాత పురుషోత్తం ఫ్యామిలీని వెతుక్కుంటూ వచ్చాడని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు పురుషోత్తం ఫ్యామిలీ అంతా స్ట్రాంగ్ కాకపోయినా కాస్తో కూస్తో ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు. వాళ్ళు ముగ్గురు శివ వైపు వ్యతిరేకంగా చూస్తున్నారు. చూడబ్బాయ్, పురుషోత్తం ఫ్యామిలీకి అలానే ఆ పెద్ద ఆయనకి మేం మాత్రమే రిలేటివ్స్ ఉన్నాం. ఎప్పుడో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన నువ్వు ఇప్పుడొచ్చి మా తాత నా ఫ్యామిలీ అని అనటానికి వీల్లేదు అని అన్నాడు విఠ్ఠలరావు. శివ తల ఊపి నవ్వాడు. వీళ్ళెవరో తనకు తెలియదు కానీ వీళ్ళు తన తాతకి రిలేటివ్స్ అని అనుకున్నాడు. తనని చూస్తుంటే వాళ్ళకి ఎందుకు కోపంగా ఉందో శివకి అర్థం కాలేదు. ఇన్ఫాక్ట్ మెహ్రా ఫ్యామిలీ పురుషోత్తం ఫ్యామిలీని, వాళ్ళకి అనుబంధంగా ఉన్న ఫ్యామిలీస్ అన్నింటినీ చంపేశారు. మరి వీళ్ళెవరో అతనికి అర్థం కాలేదు. ఒకవేళ ఇతని భార్య ఏమైనా పురుషోత్తం ఫ్యామిలీ ఆడపడుచేమో అనుకుని మీ వైఫ్ చనిపోయిందా అని విఠ్ఠల్ని అడిగాడు శివ. లేదు, ఆమె ఇక్కడే ఉంది. అయినా నువ్వేం మాట్లాడుతున్నావు? పెద్దవాళ్లతో ఇలానేనా మాట్లాడేది? అసలు నా భార్య చనిపోవడమేంటి? నువ్విక్కడికెలా వచ్చావు? ఎందుకొచ్చావు అని కోపంగా అన్నాడు విఠ్ఠలరావు. మీరెక్కడి నుంచొచ్చారు అని ఎదురు ప్రశ్న వేశాడు శివ. అతని ప్రశ్నకు విఠ్ఠలరావు, అతని బ్రదర్స్ షాక్ అయ్యారు. మెహ్రా ఫ్యామిలీ పురుషోత్తం ఫ్యామిలీని ఊచకోత కోస్తున్నప్పుడు వీళ్ళు తమ భార్యల ఇంటి పేరుని తమ ఇంటి పేరుగా మార్చుకున్నారు. మెహ్రా ఫ్యామిలీ తమని చంపేస్తారేమో అనే భయంతో వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్లు, డబ్బులు చాలా వరకు ఇచ్చారు. ఇక వీళ్ళ వల్ల తమకొచ్చిన ప్రాబ్లం ఏమీ లేదనుకున్న మెహ్రా ఫ్యామిలీ వీళ్ళ దగ్గర కోట్లల్లో ఆస్తులు, డబ్బులు తీసుకుని వాళ్ళని వదిలేశారు. ప్రాణాలు నిలుపుకోవటానికి వాళ్ళు 3 ఆస్తిని నష్టపోయారు. అందుకే వాళ్ళు ఆ డబ్బులు పురుషోత్తం ఫ్యామిలీ నుంచి తిరిగి పొందాలని అనుకున్నారు. పురుషోత్తం ఫ్యామిలీ నాశనమైనప్పటికీ ఆ ఫ్యామిలీకి సంబంధించిన బిజినెస్లన్నీ మెహ్రా ఫ్యామిలీ అండర్లోకి వెళ్లాయి. అప్పటికి ముసలాయన ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆయన పేరు మీద మరికొన్ని ఆస్తులు ఉన్నాయి. మెహ్రా ఫ్యామిలీ వాటి జోలికి వెళ్లదు. అలానే వాళ్ళు ఇప్పటికీ పురుషోత్తం ఫ్యామిలీవి చాలా ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వాటి ముందు ఇవి చాలా చిన్నవి, అందుకే వాళ్ళు పట్టించుకోలేదు. విఠ్ఠలరావు, అతని తమ్ముళ్ళు పురుషోత్తం ఫ్యామిలీ దగ్గర మిగిలిన ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి తమ భార్యలను పురుషోత్తం అక్రమ సంతానమని నమ్మించి అక్కడ చేరారు. ఒకవేళ పురుషోత్తం చనిపోతే అతని వారసత్వంగా ఆ మిగిలిన ఆస్తులు కూతుర్లుగా చలామణి అవుతున్న విఠ్ఠలరావు, అతని తమ్ముళ్ల భార్యలకు చెందుతాయని వాళ్ళ ప్లాన్. అందుకే పురుషోత్తంని కనిపెట్టుకుని ఉంటున్నారు. ఈ రోజు హాస్పిటల్లో నర్స్ ఫోన్ చేసి పురుషోత్తం గారి కోసం ఎవరో వచ్చారు, అతన్ని పెద్దాయన వరప్రసాద్ అని పిలుస్తున్నారు అని చెప్పటంతో అన్నదమ్ములు ముగ్గురు పరుగున వచ్చారు. నీ పేరు శివశరణ్య కదా? నువ్వు మామయ్య గురించి టెన్షన్ పడకు, మేమాయన్ని బాగా చూసుకుంటాం. నువ్వెక్కడి నుంచొచ్చావో అక్కడికి వెళ్తే బాగుంటుంది అని అన్నాడు విఠ్ఠలరావు. అవును, నువ్వెక్కడి నుంచొచ్చావో అక్కడికి వెళ్ళిపో, మా దారికి అడ్డు రాకు అని విఠ్ఠలరావు వెంట ఉన్న మరో వ్యక్తి అన్నాడు. నీ దగ్గర డబ్బులు లేవనుకుంటా, చూడ్డానికి చాలా పేదవాళ్లా ఉన్నావు. నేను నీకు కొంత పాకెట్ మనీ ఇస్తాను అని తన బ్యాగ్ నుండి కొన్ని డబ్బులు తీసి వాటిని శివ మొహంపై విసిరాడు విఠ్ఠల్. దాదాపు 1,00,000 రూపాయలు. ఈ 1,00,000 రూపాయలు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అసహనంగా అన్నాడు విఠ్ఠలరావు. నిజానికి శివని చూస్తుంటే చాలా పేదవాడిలా ఉన్నాడు. అతనికి 1,00,000 రూపాయలు ఇవ్వటం కూడా వేస్ట్. గాని శివ ఇక్కడే ఉంటే తమ వారసత్వానికి ప్రాబ్లం అవుతుందని, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అతనిని పంపించేయాలని ఆ డబ్బులు శివకి ఇస్తున్నారు. శివ వాళ్ళ ముగ్గురిని కూల్గా చూస్తూ, ఏంటి నా దగ్గర డబ్బులు లేవని అనుకుంటున్నారా అని నవ్వుని ఆపుకుంటూ అన్నాడు. ఉన్నాయా? నువ్వు అసలు నెలకెంత సంపాదిస్తావు? మహా అయితే 50,000, 1,00,000 అంతే కదా అని చిరాకుగా ఫీలైన విఠ్ఠల్ మరొక నోట్ల కట్ట తీసి శివకిచ్చి, ఇదిగో 2 లక్షలు ఇస్తున్నాను, ఇవి తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో
మళ్ళీ ఎప్పుడు పురుషోత్తం దగ్గరికి రావడానికి ట్రై చేయకు. అలా చేస్తే నేను నిన్ను కొట్టి చంపేస్తాను. అర్థమైందా అని బెదిరించాడు. తను ఇచ్చిన 2 లక్షలకి శివ హ్యాపీగా ఫీల్ అయి ఆ డబ్బును తీసుకుని తనని దేవుడితో పోలుస్తాడని అనుకుంటాడు విఠల్. కానీ శివ ఫేస్లో అదేం కనిపించలేదు. అట్లీస్ట్ ఒబీడియంట్ గా కూడా లేడు. అతని ఫేస్ పై అదే స్మైల్తో మీకు 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను. అర్జెంటుగా ఈ నర్సింగ్ హోమ్ నుంచి వెళ్ళిపోండి. మరొకసారి ఇక్కడికి రావడానికి ట్రై చేస్తే నేను మీ ఫ్యామిలీ మొత్తాన్ని క్లియర్ చేసేస్తాను అని ప్రశాంతమైన టోన్తో అన్నాడు శివ. ఏంటి, నా ఫ్యామిలీని నాశనం చేస్తావా అని పెద్దగా నవ్విన విఠల్, నువ్వు సినిమాలు బాగా చూస్తావనుకుంటా. మూవీ డైలాగ్స్ వస్తున్నాయి. నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? లేదంటే నువ్వు కింగ్ అనుకుంటున్నావా? నీకిప్పటికే 2 lakhs ఇచ్చినందుకు నేను ఫీల్ అవుతుంటే నువ్వు సిగ్గు లేకుండా మమ్మల్ని బెదిరిస్తున్నావా? నీకు డబ్బులు కావాలా వద్దా అని అన్నాడు. అతని పక్కనే ఉన్న మరో వ్యక్తి, నువ్వు అనవసరమైన రచ్చ చేయకు. ఇక్కడ గొడవలు చేస్తే నేను ఊరుకోను. త్వరగా మా అన్నయ్య ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్ళిపో, లేదంటే నేను నిన్ను కొట్టి చంపేస్తా అని అన్నాడు. ఏంటి, ఇక్కడి నుంచి కదలట్లేదు అంటే మేం కొట్టలేమనుకుంటున్నావా అని విఠల్ మరో తమ్ముడు అన్నాడు. ఏంటి, మీరు నన్ను కొట్టాలని అనుకుంటున్నారా అని శివ వెటకారంగా అన్నప్పుడు విఠల్ రావు ఆరగెంట్గా శివ వైపు చూస్తూ, నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నువ్వు బయటకొచ్చాక ఖచ్చితంగా నేను చంపేస్తాను అని అంటున్న అతని వైపు సీరియస్ లుక్ ఇచ్చిన శివ తన పిడికిలి బిగించి అతని మొహంపై ఓ పంచ్ ఇచ్చాడు. దానివల్ల విఠల్ రావు పళ్ళు ఊడి నేలపై పడి అతని నోరంతా బ్లడ్తో నిండింది. అది చూసిన మిగిలిన ఇద్దరూ షాక్ అయ్యారు. వాళ్ళ షాక్లో ఉండగానే శివ తన చేతిని గాల్లోకి లేపి వెంటనే ఆ ఇద్దరిని కూడా కొట్టాడు. శివ కొట్టిన దెబ్బకి ఇద్దరూ 2 రౌండ్లు తిరిగి పడిపోయారు. వాళ్ళ తలలు నేలని తాకటంతో దెబ్బ తగిలి రక్తం కారుతుంది. యూ బాస్టర్డ్, నువ్వు మమ్మల్ని కొట్టడానికి డేర్ చేస్తున్నావా అని విఠల్, అతని బ్రదర్స్ ఇద్దరూ కోపంగా అన్నారు. చంద్రయాన్ గౌరవ్ బతికుంటారా లేక చస్తారా? తన కొడుకుని మనవడ్ని తీవ్రంగా గాయపరిచి తన ఫ్యామిలీని నాశనం చేసిన శివపై లాల్ ఎలాంటి రివెంజ్ తీర్చుకోబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.